టాలీవుడ్ హీరో నితిన్ తాజాగా నటించిన సినిమా రాబిన్హుడ్. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల నితిన్ సరసన నటించింది. ఈ సినిమాకు వెంకీ కుడుమల దర్శకత్వం వహించారు. నితిన్ అలాగే వెంకీ కుడుమల కాంబినేషన్లో భీష్మ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ సినిమా మార్చి 28న రిలీజ్ అయింది. ఈ సినిమా తొలి 6 రోజుల కలెక్షన్స్ వచ్చాయి. నేడు 7వ రోజు ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉంది, కలెక్షన్స్ ఏ విధంగా ఉంటున్నాయనేది చూద్దాం. రాబిన్హుడ్ థియేటర్లోకి రావడానికి ముందు విపరీతమైన ప్రచారం చేశారు హీరో నితిన్. అయితే ఒక అడుగు ముందుకు వేసి నితిన్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూల నుంచి పబ్లిక్ ఫంక్షన్స్ అటెండ్ కావడం వరకు తన శక్తి మేర కష్టపడ్డారు. రాబిన్హుడ్ సినిమాకు మొదటి రోజు ఇండియాలో ఓవర్సీస్ కలిపి 5 నుంచి 7 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు 4 కోట్ల రూపాయలు, మూడో రోజు 4.5 కోట్లు, నాలుగో రోజు 3 కోట్లు, ఐదో రోజు 2.5 కోట్లు, ఆరో రోజు 2 కోట్ల రూపాయలు, ఏడో రోజు 3 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ మూవీ అలాగే రాబిన్హుడ్ ఈ 3 థియేటర్లను పంచుకుంటున్న ఆక్యుపెన్సీ ప్రకారం. పండుగలు 3 రోజులు సెలవులు ఉండడంతో ఈ మూవీకి బాగా కలిసి వచ్చింది. నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన రాబిన్హుడ్ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఖర్చు చేసింది. రాబిన్హుడ్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించిన విషయం తెలిసిందే. సినిమా ఆఖరిలో ఆయన వస్తారు. క్లైమాక్స్ సీన్ వరకు విజిల్స్ వేయించారు. వెంకీ కుడుమల ఒకవేళ గనుక సీక్వెల్ తీస్తే అందులో డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ కీలకం అవుతుంది. స్టోరీ వైజ్ చూస్తే రామ్ నితిన్ ఒక అనాథ. శుభలేఖ సుధాకర్ నడిపే ఒక అనాథ ఆశ్రమంలో పెరుగుతాడు. అనాథ ఆశ్రమానికి విరాళాలు లేక పిల్లలు తిండికి కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో దొంగతనాల బాట పడతాడు. పెద్దలను కొట్టు పేదోళ్లకు పెట్టు అని రాబిన్హుడ్ సిద్ధాంతాన్ని వంట పట్టించుకుని రాబిన్హుడ్ అనే నిక్నేమ్తో బడా దొంగతనాలు చేస్తాడు. ఆ దొంగతనాలను ట్రేస్ చేసి రాబిన్హుడ్ను అరెస్ట్ చేసేందుకు విక్టర్ షైన్ చామ్ ఠాకూర్ రంగంలోకి దిగుతాడు. దీంతో దొంగతనాలు కరెక్ట్ కాదని జనార్దన్ సున్నిపెంట అలియాస్ ఛాన్స్ను రాజేంద్ర ప్రసాద్ నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో చేరతాడు. జాయిన్ అయిన రోజే ఆస్ట్రేలియాలో సెటిల్ అయినటువంటి ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ శ్రీలీల ఇండియాకు వస్తుంది. ఆ ట్రిప్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఇండియాలో నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీని నమ్మించి ఆమెని రుద్రకొండ అనే ఏజెన్సీ ప్రాంతానికి తీసుకువెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి దేవదత్త నాగే వాళ్ళలో చిక్కుకుంటారు. వారి బారి నుంచి నీరాను రాబిన్హుడ్ అని టీం తప్పించిందా, అసలు నీరాను రుద్రకొండ ఎందుకు రప్పించారు, చివరికి ఏమైందనేది వెండితెరలో చూడాల్సిన స్టోరీ.